హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఈ వారం అంతా మనం మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలని రుచి చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 వంటకాలతోటి ఉజ్వల గారు సిద్ధంగా ఉన్నారు. హలో ఉజ్వల గారు. హాయ్ అనుష, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్బ్ అండి. ఉజ్వల గారు, ఫస్ట్ ఏ రెసిపీని మాకు పరిచయం చేయబోతున్నారు? చెన్నా కోలి వడ. చెన్నా కోలి వడ. ఓకే, సో వడలు అంటే అందరికీ తెలుసు నార్మల్. మరి ఈ చెన్నా కోలి వడ స్పెషాలిటీ ఏంటి? దేంతో చేస్తారు? చెన్నా ఉంటుంది కదా, కాబుల్ చెన్నా. అవును, దానితో చేస్తారు. క్రిప్స్ ఇది ఒక స్నాక్, ఇది కూడా స్నాక్ ఐటమ్. ఓకే, సో కాబుల్ చెనా తోటి వడలు. ఓకే, చెన్నా కోలి వడకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. చెన్నా కోలి వడకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఉజ్వల గారు, ఐటమ్స్ అన్నీ వచ్చేసాయండి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మనం బౌల్ తీసుకొని వాటిని అన్ని కలుపుకుందాం. ఓకే, సో మీకు మిక్సింగ్ బౌల్. మిక్సింగ్ బౌల్ ఇదిగోండి. అయితే ఉజ్వల గారు, ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి వడ అంటే మనకి, సో ఫస్ట్ ఆయిల్ కూడా వేడి చేసేసుకుందామా? ఓకే, సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసామండి, అది వేడవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ చిటికెడు పసుపు, కొద్దిగా గరం మసాలా, ఓకే, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఇంగువ. ఓకే, వీటిని ఇప్పుడు కలుపుకుందాం. ఓకే. సో ఉజ్వల గారు, మహారాష్ట్రలో ఏమేమి షాపింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా మీరు? ఎక్కువగా అంటే కిడ్స్కి సంబంధించినవి చేస్తూ ఉంటాము. వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులని, తర్వాత శారీస్, బ్యాగ్స్ అలాంటివి చేస్తూ ఉంటాను. ఓకే, ఎక్కడికి వెళ్ళినా మన ఆడవాళ్ళకి చీరలు కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, వాటర్ తీసుకో. ఓకే, సో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా ఆ చెన్న వాటికి సరిపడేంత. ఓకే, జగ్ అక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు ఈ చెన్న వేసేద్దాం. ఓకే, కాబుల్ చెనా. కాబుల్ చెన్న సో ఉడకబెట్టి పెట్టుకున్నా అంటే నానబెట్టి వీటిని బాయిల్ చేసి ఉంటాం కదా, వాటిని. బియ్యం పిండి, ఓకే, శనగపిండి, ఓకే, వీటిని కలపాలి. చూసుకొని మనం తగినట్టుగా, ఎగ్జాక్ట్గా కాదు కదా, కొంచెం చూసుకొని మనం వాటిని కలుపుకోవాలి. అలా వేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. ఎక్కువ తక్కువ అయినప్పుడు చూసుకుంటే కలుపుకోవడం. ఇప్పుడు ఉప్పు తగినంతగా. మహారాష్ట్రలో ఇంకా ఏమేమి వంటకాలు అటు సైడ్ బాగా తింటారండి వాళ్ళు? ఎక్కువగా వాళ్ళు నాన్ వెజ్ తినరండి. ఎందుకంటే మీకు శివాజీ తెలుసు కదా, అవును, ఆ శివాజీ వాళ్ళు చాలా ఎక్కువ దైవంగా భావిస్తారు. సో అక్కడ నాన్ వెజ్ అనేది మహారాష్ట్ర వాళ్ళైతే తక్కువ తింటారు. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ అంతా ఇష్టపడరు, అంతా ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుంది, అని హెల్దీగా ఉంటాయి అన్నమాట. సో అయితే వాళ్ళు దైవంగా కూడా శివాజీ మహారాజు కంపల్సరీ ప్రతి ఒక్క వాళ్ళకు ఒక వెహికల్ మీద కానీ, లేదంటే ఒక కార్ మీద కానీ, లేదంటే కొంచెం హౌస్లో కూడా కంపల్సరీ శివాజీ ఛత్రపతి కంపల్సరీ పెట్టుకుంటారు. అంటే ఒక దైవంగా భావిస్తారనమాట. అది నాకు చాలా ఇష్టం. ఓకే, సో అయితే వెజ్ ఐటమ్స్ అక్కడ బాగా ఎక్కువగా తింటారు. నాన్ వెజ్ ఉండదు, అసలు నాన్ వెజ్ తినరు. మా అపార్ట్మెంట్ ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటుంటారు అనుకో, వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు మాత్రం అస్సలు తినరు. వాళ్ళ కోసం కంపల్సరీ మళ్ళీ వెజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వాటర్. ఓకే, సో వెజ్లో ఏంటండి అక్కడ బాగా ఫేమస్ వంటకాలు మహారాష్ట్రలో? వాళ్ళు తేచా ఎక్కువ తింటారు. ఎక్కువ వాళ్ళు తేచా, జొన్న రొట్టె కంపల్సరీ. వాళ్ళు ఏ ఐటమ్ అయినా సరే వాళ్ళకి జొన్న రొట్టె ఉండాలి, రొట్టెతోనే తింటారు వాళ్ళు. నాకు తెలిసి చాలా మటుకి వాళ్ళు వస్తూ ఉంటారు, మేము వెళ్తుంటాం కదా, ఆల్మోస్ట్ వాళ్ళు ఎందుకో చాలా సన్నగా ఉంటారు, అంటే లావ్ అనిపించారు. మరి ఎందుకో వాళ్ళు డిఫరెంట్గా ఉంటాయి ఐటమ్స్ కూడా. అంటే మనం
తినలేం కానీ ఐటమ్స్ అంటే డిఫరెంట్, మనకి ఇవి డిఫరెంట్ అనిపిస్తాయి. మన స్పైసీగా నాన్ వెజ్ మటన్ ముక్కలు లేని దిగుదంటారు చూసారా, అలా ఉండాలి. వీళ్ళు డిఫరెంట్ అండి, ఓకే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి వీళ్ళవి. ఓకే ఆయిల్ వేడెక్కిందా? ఆయిల్ వేడైందండి. అంటే ఇప్పుడు వడ అంటే మనం ఒక్కొక్కటి వేసుకుంటాం, బజ్జీ అంటే కొంచెం అన్ని కలిపి వేసుకుంటాం, కానీ ఇది మనం ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఓకే సో ఒక్కొక్క చెన్న కలిపి వేయాలి. అసలు నేను వడ అంటే మంచిగా ఇట్లా మన ప్రాపర్ వడ అలా అనుకున్నాను, కానీ ఇది వేరు, మోసం చేశాను. ఓకే బట్ ఇది డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్గా ఉంటుంది. మన సైడ్ ఇలా ఉండదు, వడ అంటే వేరు ఉంటుంది కదా. అవును, చాలా అరచేయంత ఉంటుంది, హోల్ ఉంటుంది. ఇది అలా కాదు. మహారాష్ట్ర అంటే ఎంతైనా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే అడుగుతున్నా ఇందాకే, షాక్ అయ్యా అసలు. ఇంకా ఫ్రై చేసుకోవడమే అంటే ఇదేంటిది, త్వరగా కిక్ అయిపోయింది అనుకున్నావా? ఆ వడల్లాగా ఏమి రాలేదే ఇంకా అని చెప్పి చూస్తూ ఉన్నా నేను. ఈజీ ఐటమ్స్. మీరన్నట్టు ప్రాసెస్ అయితే మనకి సింపులే, వడకి మామూలుగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. పిల్లలకి చాలా బాగుంటుంది స్నాక్, ఒక్కొక్కటి నోట్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అమ్మ వడ అంటే ఇంత పెద్ద వడ తినాలా మమ్మీ అంటారు కదా, వాళ్ళకైతే ఇది ఈజీగా తినేస్తారు. కూర్చొని టీవీ మీద అలా కానీ, లంచ్ బాక్స్లో స్నాక్స్గా కానీ, క్రిప్సీగా. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? వాళ్ళ దగ్గర అండి, మా పక్కన శిల్ప అని ఉంటుంది, మహారాష్ట్ర. తను కూడా కాదు, మీరు అక్కడికి వెళ్ళడమే కాకుండా మీరుండే హైదరాబాద్ లో కూడా చుట్టుపక్కల అందరూ మహారాష్ట్ర వాళ్ళే. సో మహారాష్ట్ర మిమ్మల్ని వదలట్లేదు. పచ్చిమిర్చి కూడా వేద్దాం. అంటే దీంట్లోనేనా అండి? అంటే తినడానికి ఇప్పుడు మన మధ్యలో అది నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే అంటే డీప్ ఫ్రైలో కూడానా? ఓ ఇది కూడా వెరైటీ. వేస్తావరా? ఓకే సో ఇలాగా మనం స్లిట్స్ లాగా చేసి పెట్టుకోవాలి. క్రంచ్ ఉంటుంది కదా, ఇది మధ్యలో అలా తింటూ ఉంటే బాగుంటుంది. మన సమోసా ఎలా తింటాం మధ్యలో మిర్చి, అలా అనమాట. ఓకే సో మిర్చి కూడా దీంతో పాటే వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం అంతా. ఓకే అది తింటూ ఒక్కొక్కటి మన చెన్న తింటూ ఆ మిర్చి కూడా తింటే అది బాగా టేస్టీగా, కొంచెం కారంగా కూడా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం అనుకో చాలా రుచిగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, సో వేసేయండి కరివేపాకు. ఓకే సో కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనా? స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసి. సో ఉజ్వల గారు, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా, ఇంకేమన్నా యాడ్ చేయాలా? లాస్ట్లో కొత్తిమీర. ఓకే. చెన్నా కోలి వడ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చెన్నా కోలి వడకి కావలసిన పదార్థాలు: నూనె, పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ఉడికించుకున్న కాబూలీ శనగలు, బియ్యపిండి, శనగపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. చెన్నా కోలి వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న కాబూలీ శనగలు, బియ్యపిండి, శనగపిండి, ఉప్పు, నీళ్లు పోసి పకోడీ ముద్దలా కలుపుకోవాలి.
ఇప్పుడు కలిపి పెట్టుకున్న కాబూలీ శనగలన్నీ ఒక్కొక్కటిగా వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని చివరిగా పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చనా కోలీ వడ రెడీ. చెన్నా కోలి వడకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసారు కదా. ఉజ్వల గారు టేస్ట్ చేసేద్దామా? చలో ఇదిగో. నార్మల్గా ఈ కాబూల్ చనా ఉడకబెట్టి తినడం అంతవరకు కర్రీ తెలుసు కానీ అంతే తెలుసు కర్రీ కానీ చేసుకొని తింటారు. Correct. ఇది స్టాక్ లాగా ఇది ఫస్ట్ టైం కాబూల్ చనాని ఇంత వెరైటీగా ఇలా ఒక మంచి ఒక స్నాక్ లాగా చేసి చూపించారు. అమేజింగ్ అండి, అదిరిపోయింది. సో మీకు ఎలా అనిపించింది ఉజ్వల గారు? నాకు కూడా అలాగే అనిపించింది, చాలా టేస్టీ. అందుకే మీకు అందరికీ చూపించాలని మరీ వచ్చి మీకు చూపిస్తున్నాను. ఈటీవీ అభిరుచిలో వచ్చి ఈటీవీ ప్రేక్షకులందరికీ చూపిద్దామని వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఉజ్వల గారు మీ ప్రేమకి. అండ్ నెక్స్ట్ ఏం రెసిపీ అండి? మినీ ఉప్మా బాల్స్. మినీ ఉప్మా బాల్స్ అంటే పిల్లలకి ఉప్మా తిని బోర్ కొడుతుంది కదా, సో బాల్స్ అయితే ఏదో డిఫరెంట్ గా ఉందని తింటారు కదా, సో అందుకనే మీ ప్రతి ఒక్క రెసిపీ ఎంత డిఫరెంట్ గా ఉంటుందంటే పేరు దగ్గర నుంచి ప్రాసెస్ కావచ్చు మొత్తం అంతా అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ అండి. చాలా వెరైటీగా ఉన్నాయి, టేస్టీగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ అనుష. సో ఉప్మా చాలా మంది అసలు ఇష్టపడరు టిఫిన్ లో. ఏంటంటే లేడీస్ తొందరగా అయిపోద్ది కదా అని చెప్పి పాపం లేడీస్ ఎక్కువగా ఉప్మా చేయడానికి ప్రిఫర్ చేస్తారు. పిల్లలు తిన్నారు కదా, సో వాళ్ళ కోసం బాల్స్ అంటే చాలా ఎమ్మిగా ఇష్టంగా తింటారు కదా, సో అందుకని ఒక విషయం చెప్పాను, ఈరోజు మార్నింగ్ కూడా నేను మినీ ఉప్మా బాల్స్ చేశాను. ఓ okay. మరి ఏంటో ఆ మినీ ఉప్మా బాల్స్ రెసిపీ చూసేద్దామండి. చూసేద్దాం. మినీ ఉప్మా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మినీ ఉప్మా బాల్స్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఉజ్వల గారు ఐటమ్స్ వచ్చేసాయి. సో చాలా తక్కువే ఉన్నాయండి ఐటమ్స్. చాలా ఈజీ ఐటమ్స్ కదా. అవును, అంటే కొత్తగా పెళ్ళైన వారు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవే ఉన్నాయి. ఓకే. సో నేను చెప్పా కదా మీ రెసిపీస్ అన్నీ కూడా వెరైటీ ఎలానో ఇంగ్రీడియంట్స్ తక్కువ అండ్ సింపుల్ అండ్ టేస్టీ ఆల్సో. అవును, తొందరగా కూడా అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగిద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నామండి. వాటర్ పోసి ఓకే, వాటర్ పోసుకున్నాం కదండి. నెక్స్ట్ కొద్దిగా చిటికెడు ఉప్పు, కొద్దిగా ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్. సో ఉజ్వల గారు మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా? ఖాళీ టైంలో అంటే పిల్లలు అంత హౌస్ వైఫ్ అంటే మన హస్బెండ్ కావాల్సినవి, పిల్లలు కావాల్సినవి చూసుకుంటూ ఉంటాను. యాక్చువల్గా నాకు చాలా ఇష్టం నేను టీచర్గా వర్క్ చేయాలని, కానీ పిల్లల్ని హ్యాండిల్ చేయాలని హస్బెండ్స్ వీళ్ళందరికీ నేను అవసరం కాబట్టి కొన్ని రోజులు నేను పక్కకు పెట్టాను. బట్ నేను ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఓ, కుకింగ్ వీడియో. యూట్యూబ్ ఏదైనా ఓపెన్ చేసి మనమే ఇండిపెండెంట్గా ఉంటే బెటర్ ఏమో, అంటే అప్పుడు మన పని చూసుకోవచ్చు, మన పిల్లలు కూడా చూసుకోవచ్చు అని అనుకుంటున్నాను. దానికి మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఓకే అని అన్నారు. మేబీ త్వరలో సొంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇలాంటి వంటకాల రుచి అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను. సో మీ వెరైటీ వంటకాలను మొత్తం ప్రపంచం అంతా పరిచయం చేసేయాలనుకుంటున్నాను. ఓకే, వాటర్ మరుగుతుంది. ఇప్పుడు ఈ సూజీ రవ్వ అంటారు, అంటే బాంబే రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు. సో దీనికి సరిపడంతగా మనం వేసుకుందాం. ఓకే, ఇవి ఉండలు పడకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట. సో కొంచెం వేసుకుంటే, లేదంటే ఉండలు పడిపోతాయి అన్నమాట. సో అయితే ఉజ్వల గారు ఉప్మా పెద్దగా ఇష్టపడని వాళ్ళకు కూడా బాగా నచ్చుతుందా? ఇది చాలా నచ్చుతుంది, ఈజీగా కూడా అయ్యే ఐటమ్. ఓకే, క్విక్గా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా డిఫరెంట్గా తింటారు.
ఎమ్మీగా ఉంటుంది. ఉప్మా వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది ఎవరైనా తినొచ్చు. ఓకే, ఇంతకీ మీ వారికి మీ చేతి వంటలో ఏది ఇష్టమో చెప్పలేదు. అన్నీ ఇష్టం అంటారు. ఎక్కువగా పప్పుచారు అంటే చాలా ఇష్టం. ఫిష్ ఫ్రై, పప్పుచారు ఫిష్ ఫ్రై కాంబినేషన్. ఇది ఎక్కువ బాగా చేస్తావు, నాకు ఇష్టము అని చెప్తారు. ఓకే, చికెన్ కానీ మటన్ కానీ. సో బాబుకేమో ప్రాన్స్ గోంగూర ప్రాన్స్ చాలా అంటే చాలా ఇష్టం. కానీ మా అమ్మాయి సరిగ్గా తినదు, సో ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేస్తే తింటుందన్నమాట. ఓకే, ఇది మనం ఏం చేద్దామంటే కొద్దిసేపు చల్లారుస్తాం. చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది చల్లారాలా అండి? స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? ఓకే ఓకే అండి, చల్లారేదాకా వెయిట్ చేద్దాం అయితే. సరే, వెయిట్ చేద్దాం. ఉజ్వల గారు కాసేపు వెయిట్ చేసాం కదా, చూద్దామా అండి? చల్లారిపోయింది కదా? చల్లారిపోయింది. వీటిని మనం బాల్స్ లాగా చేసుకుందాం. ఓకే, అంటే ఈ బాల్స్ నీట్గా రావడం కోసం కొద్దిగా చేతికి ఆయిల్ వేస్తే చాలా నీట్గా వస్తాయి అన్నమాట. సో ఇట్లా బాల్స్ లాగా వాటిని మనం చేసుకుందాం. సో ఇందాక వడలనేమో వడల్లా చెయ్యలేదు, దీన్నేమో వడల్లా చేస్తున్నారు. ఓకే, సో అలా చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఉజ్వల గారు, మీకు ఏది బాగా ఇంట్రెస్ట్ అండి? అంటే డాన్స్ చేస్తారని చెప్పారు, నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పారు, అండ్ అలానే ఇంకా హౌస్ వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ అలాగా ఉండనే ఉంటాయి. సో ఏది బాగా ఇష్టం మీకు? మీకు ఎన్సీసీ ఐడియా ఉందా? ఐడియా ఉంది. సో దాంట్లో నేను లీడర్గా ఉండేది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. అంటే సోషల్ అందరికీ అలా హెల్ప్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అసలు యాక్చువల్గా నేను పోలీస్ అవ్వాలని మా డాడీకి చాలా ఇష్టం ఉండేది. సో నేను అన్ని క్వాలిఫై అయ్యాను. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మనకి ఈజీగా వచ్చేదనమాట. సో మా నాన్నగారు మా అమ్మ కూడా నా వెంట వచ్చి మనకు ట్రైనింగ్ జరుగుతుంది. అంటే చాలా కిలోమీటర్స్ పరిగెత్తాలి, లాంగ్ జంప్, హై జంప్స్ అవన్నీ ఉంటాయి కదా. మా అమ్మ మా నాన్న కూడా నా వెంట వచ్చి చాలా కష్టపడ్డారు, కానీ లాస్ట్ టైంలో మిస్ అయిపోయిందండి. అదొకటి కొంచెం బాధగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నేను స్పోర్ట్స్లో ఉన్నాను, ఎన్సీసీలో ఉంటాను, అండ్ హాస్టల్లో జనరల్ సెక్రటరీ, అన్నిట్లో ఫస్ట్ అనమాట. గేమ్స్లో అన్నిట్లో ఉంటాను. ఓకే, సో బాగా యాక్టివ్ అన్నమాట కాలేజ్ డేస్ నుంచి. ఓకే, సో స్పోర్ట్స్ అవి కూడా బాగా ఆడేవాళ్ళండి? బాగా ఆడేదాన్ని అండి. కబడ్డీ ఆడేదాన్ని, వాలీబాల్ ఆడేదాన్ని, మంచిగా ఆడేదాన్ని. కానీ ఏమంటే మ్యారేజ్ ఆఫ్టర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటాయి కదా. సో మనం ఇంకా ఇంటికి పరిమితం అయిపోయాం. బట్ ఇప్పుడు మా హస్బెండ్ పిల్లలు పెద్దగా అయిపోతున్నారు కదా, సో ఇప్పుడు నీకు నచ్చింది చేయని చెప్పారు. సో అందుకే ఇప్పుడు కొంచెం బయటికి రావడం స్టార్ట్ అయింది. ఓకే ఓకే, ఉండలు చుట్టుకోవడం అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏంటి? స్టవ్ వెలిగించి వీటికి పోపు పెట్టుకుందామా? ఓకే, సరే, ఇది ఇటు మారుస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో చీరలు షాపింగ్లు గట్రా ఎక్కువగా చేస్తూ ఉంటారా ఉజ్వల గారు? చాలా అంటే ఇష్టం నాకు. మా వాళ్ళందరూ అంటుంటారు కలర్ కాంబినేషన్స్ బాగా ఉంటాయి అని అంటారు. ఇది కూడా బాగుంది. థ్యాంక్ యూ. చాలామంది అంటూ ఉంటారు. ఓకే, నాకు చాలా ఇష్టం షాపింగ్ చేయడం అంటే. జీలకర్ర జీలకర్ర ఓకే, తగినంత మినప్పప్పు, అంటే కొంచెం క్రంచీగా ఉంటుంది అనమాట. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా నాకైతే చాలా ఇష్టం. సో తర్వాత కొంచెం పచ్చి శనగపప్పు అండి. ఓకే, ఇవి కొంచెం వేయిద్దాం. ఓకే, ఇదిగోండి. ఈ మూడు కూడా కాసేపు అలాగా కొంచెం కలర్ వచ్చిందంటే కొంచెం కొద్దిగా కరివేపాకు వేద్దాం. సో నెక్స్ట్ టైం వేద్దామండి దాంట్లో ఆనియన్స్ వేసుకుందాం. సో దీని టేస్ట్ని బట్టి నెక్స్ట్ టైం ఉప్మా కాకుండా ఇలా మినీ ఉప్మా బాల్స్ తింటాను నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకొని. ఖచ్చితంగా కొంచెం టేస్ట్ చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. చాలా ఇష్టపడతారు పిల్లలు. సో తర్వాత అండి చిటికెడు ఉప్పు వేసుకుందాం. ఓకే, ఆనియన్స్ రెడ్ అయితే కలర్ చాలా బాగుంటుంది. కొద్దిగా అవ్వంగానే మనము మినీ బాల్స్ వేసేసుకుందాం.
సో రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ మా మినీ బాల్స్ దాంట్లో వేసేసుకోవాలా? నెక్స్ట్ ఇప్పుడు బాల్స్ వేసుకుందాం, మినీ ఉప్మా బాల్స్. ఓకే అండి. సో ఇది దాంట్లో వేసేసుకోవడమేనా? మీ రెసిపీ వల్ల ఇప్పుడు నాకు క్రేవింగ్ వస్తుంది. చెప్పండి అనుష గారు. నాకు ఇవి చూసి రసగుల్లా గుర్తొచ్చింది, ఇప్పుడు అవి తినాలనిపిస్తుంది. చాలా అలాగే ఉంది కదా. అవును, అందుకే పిల్లలు ఇష్టంగా తింటారు, తినని వాళ్ళు కూడా తింటారు. రెడ్ చిల్లీ ఫ్లాక్స్, చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్. ఉజ్వల గారు అయిపోయిందా అండి? అయిపోయింది. సర్వ్ చేసేసుకోవడమేనా? ఓకే. మినీ ఉప్మా బాల్స్ రెడీ అయిపోయాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మినీ ఉప్మా బాల్స్ కి కావలసిన పదార్థాలు: ఉప్పు, నూనె, చిల్లీ ఫ్లేక్స్, ఉప్మా రవ్వ, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ. మినీ ఉప్మా బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు, ఉప్పు, నూనె, చిల్లీ ఫ్లేక్స్ వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉప్మా రవ్వ వేసి కలుపుతూ ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. తర్వాత చల్లారాక ఉండలు చుట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత చుట్టుకున్న ఉప్మా బాల్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మినీ ఉప్మా బాల్స్ రెడీ. మినీ ఉప్మా బాల్స్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ఉజ్వల గారు, చలో టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. స్పూన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. చక్క హ్యాపీగా ఇంట్లో చేసుకొని తినేయచ్చండి. ఉప్మా బదులు ఇంక నుంచి నా రీప్లేస్మెంట్ ఇదే, ఉప్మా బాల్స్. మినీ ఉప్మా బాల్స్. అంత టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. కరిగిపోతుంది నోట్లో వేసుకుంటే. సాఫ్ట్ గా ఉంది కదా, చాలా చాలా సాఫ్ట్ గా ఉంది అసలు. అంటే ఇంకా మనం ఆ నవలాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటికల్లీ వెళ్ళిపోతుంది అది లోపలికి. అండ్ యమ్మీ అండి, చాలా చాలా బాగుంది. సో రెండు కూడా సూపర్బ్ రెసిపీస్ని మాకు పరిచయం చేశారు ఉజ్వల గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, రెండు వంటకాలు, చనా కోలీ వడ అండ్ అలానే మినీ ఉప్మా బాల్స్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. సో రేపు కూడా నేను, ఉజ్వల గారు మరొక 2 మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలతోటి మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.